జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. నిన్నటి పాసురంలో అమ్మ పదవ గోపికను నిద్రలేపి పూర్వ భాగాన్నంతా కూడా పూర్తి చేసుకొని అదిగోండి వాళ్ళంతా కూడా కలిసి ఆ యొక్క నందగోపుడు ఉండేటువంటి ఆ యొక్క భవనానికి పయనం కట్టారనమాట వాళ్ళందరూ కలిసి. అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ముందుగా క్షేత్రపాలకుల్ని నమస్కారం చేసుకొని ఆ తర్వాత లోపలికి వచ్చి ద్వారపాలకులు నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం పెరుమాళ్ళని చూస్తాం. ఇక్కడ కూడా ఆండాళ్ళ తల్లి అదే చేసింది. ముందుగా అక్కడ ఉన్నటువంటి ఆ ద్వారపాలకుల్ని ముందుగా కీర్తించడం ప్రారంభం చేసింది, ప్రార్థించడం ప్రారంభం చేసింది. నాయహనాయ్ నిందనంద గోపడురయ కోజిల్ కాపానే. నందగోపుడైనటువంటి నాయకుడైనటువంటి నందగోపుడి భక్తరక్షక అని వారు సంబోధిస్తున్నారు తల్లి. నందవ్రజములు ఉండేటువంటి గోపాలకులని అలాగే శ్రీకృష్ణుడికి వీళ్ళిద్దరికి కూడా నాయకుడు ఆ యొక్క నందగోపుడే. ఇక్కడ నందగోపుణ్ణి ఆచార్యుల్లాగా కీర్తిస్తారు. ఆ శ్రీకృష్ణుడి యొక్క తండ్రిని నందగోపుణ్ణి ఆచార్యుల్లాగా మనకి చక్కగా సూచిస్తుంది ఆండాళ్ళ తల్లి. ఎందుకు అంటే మనము నేరుగా భగవంతుణ్ణి కలవడానికి వీలు లేదు. భగవంతుణ్ణి కలిసినా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించడు. ఎవరి ద్వారా భగవంతుని కలవాలి? ఆచార్యుడి ద్వారా ఆ భగవంతుణ్ణి మనం కలిస్తే ఆ భగవంతుణ్ణి సేవిస్తే ఆయన లోపల ఉన్నటువంటి ఆ స్వామి మనకి అనుగ్రహాన్ని ఇస్తాడనమాట. అట్లాగా ముందుగా ఆ యొక్క నాయకుడు అయినటువంటి నందగోపుడి యొక్క భవన రక్షక అనుకుంటూ ఆ ద్వారపాలకుల్ని కీర్తించుకుంటూ సాక్షాత్తుగా శ్రీకృష్ణుని కూడా నియమించినటువంటి కలిగిన వ్యక్తి ఆ నందగోపుడు. ఆ యొక్క శ్రీకృష్ణుడు స్వతంత్రంగా ఉండటకు ఇష్టపడకుండా పరతంత్రుడై ఆ నందగోపుడి యశోద వల్ల దగ్గర ఉంటాడనమాట. అందుకే గోపికలు కూడా శ్రీకృష్ణ భవన రక్షక అని అనలేదు. ఏమనన్నారు? నందగోప భవన రక్షక అని అన్నారన్నమాట. ఆనాడు రామచంద్రుడు కూడా రావణవధ చేసి సీతమ్మ వారిని తీసుకొని వస్తుంటే అప్పుడు రాజధాని పితృమమ అన్నారు. మా నాన్నగారి యొక్క రాజధాని ఇది అని అన్నారనమాట. నేనే ఇక్కడ రాజుని అని చెప్పలేదు, మా నాన్నగారి యొక్క రాజధాని ఇది ఈ అయోధ్య అని చెప్పి సీతమ్మ వారికి చూపించారు. అట్లాగా ఎప్పుడైనా సరే ఆచార్యుడి స్థానము అక్కడ నందగోపుణ్ణి చక్కగా తెలియజేస్తుందన్నమాట. అయితే పూర్వము రామానుజుల వారు సింహాచల క్షేత్రానికి అక్కడ సింహాచల క్షేత్రంలో కృష్ణమాచార్యులు అనే ఆ స్వామి చక్కగా గానం చేస్తూ ఎట్లాగైతే మన గోష్ఠి వాళ్ళు చక్కగా పాడుతారో అట్లాగా గానం చేస్తూ ఉండేవారు అన్నమాట. అయితే సాక్షాత్తుగా ఆ సింహాచల ఈశుడైనటువంటి నరసింహస్వామి వీరి గానంలో ముగ్ధులై చక్కగా నాట్యం ఆడుతూ ఉండేవారు అన్నమాట ఆ నరసింహస్వామి. అట్లాగా అక్కడ ఆ కృష్ణమాచార్య స్వామి ప్రతినిత్యం వచ్చి గానం చేస్తూ ఉండగా ఏదో రోజు తీర్థయాత్రలకు వచ్చినటువంటి భాష్యగారు రామానుజాచార్య స్వామి అక్కడికి వెళ్ళారు శిష్యులతో కూడి. వెళ్ళినప్పుడు మామూలుగా ఆచార్యులు ఎవరన్నా వస్తే ఒకసారి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మనం పలకరిస్తూ ఉంటాం, జై శ్రీమన్నారాయణనో ఏదో. అయితే ఈ కృష్ణమాచార్య స్వామి అహంకారం చేత, ఎందుకంటే సాక్షాత్తుగా నారాయణుడే నరసింహస్వామి, నేను చెప్పిన దాన్ని నేను పాడిన దాన్ని ఆయన నాట్యం చేస్తున్నాడు కదా, ఇంకా వీరితో మనకి పనేముందని చెప్పేసి అది లెక్క చేయక ఆ యొక్క కృష్ణమాచార్య స్వామి అంటే వెళ్ళి సేవించుకోక ఉన్నాడు అన్నమాట. అయితే ఒకనాడు అలా ఉండగా ఆ రామానుజుల వారి దగ్గరికి వచ్చినప్పుడు రామానుజుల వారు అడుగుతారన్నమాట, మీరు చక్కగా గానం చేస్తున్నారు కదా, గానం చేస్తే మోక్షం వస్తుందా, మోక్షము ఉందా అని చెప్పి అడుగుతారు. ఒక్కసారి ఈరోజు మీరు గానం చేసేటప్పుడు స్వామివారు సాక్షాత్కరించినప్పుడు అడగండి అని చెప్పి రామానుజుల వారు అడుగుతారనమాట. అలానే అని చెప్పేసి ఆ రోజు సాయంత్రము అట్లానే ఆ యొక్క గానం చేసేటువంటి సమయంలో స్వామివారు ప్రత్యక్షమైనప్పుడు అడుగుతారు ఈ కృష్ణమాచార్య స్వామి, అయ్యా నాకు మోక్షము లభిస్తుందా అన్నప్పుడు సాక్షాత్తుగా ఆ యొక్క సింహాద్రీషుడు ఇలా చెప్పాడనమాట, ఎవరైతే రామానుజుల వారి దగ్గర సమాశ్రణాలు పొంది ఆ రామానుజుల వారి శిష్యులవుతారో వాళ్ళు మోక్షానికి కారకులు అని చెప్పేసి, ఎవరికైతే మోక్షం రావాలంటే అది రామానుజాచార్య స్వామి ఇచ్చేటువంటి ఆ యొక్క పంచ సంస్కారాల చేత ఆధారపడి ఉంటుందని చెప్పి చెప్తారనమాట. అందుకు ఆచార్యుడు అంటే అంత గొప్పదైనటువంటిది. భగవంతుణ్ణి సాక్షాత్తుగా భగవంతుడిని మనం పొందాలి అంటే ఖచ్చితంగా మధ్యలో ఆచార్యుడు అనేవాడు ఉండాలన్నమాట. తాపః పుండ్రస్తథానామో మంత్రో యాగశ్చ పంచమః
మొత్తం 5 సంస్కారాలు. ఈ పంచ సంస్కారాలు పొందిన వాళ్ళకి ఖచ్చితంగా మోక్షము. మనం ఇంత చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం? మోక్షం కోసం, భగవంతుని పొందుటకు మనం అందరం చేస్తున్నాం. ఎవరైనా సరే భగవదానందం పొందుటకు. కాకపోతే ఈ శరీరంలో ఉన్నప్పుడు కొన్ని భౌతికమైనటువంటి సుఖాలు, భౌతికమైనటువంటి ఆనందాలు కావాలి కాబట్టి ఒక మంచి కారు, మంచి ఫ్లాటు, మంచి చీర, మంచి నగ కొనుక్కుంటాం, కేవలం ఈ శరీరానికి మాత్రమే. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకు కావాల్సింది ఏంటి? పరమాత్మ దగ్గరికి వెళ్ళడం. ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే 4-5 దారులు ఉన్నాయన్నమాట. దాంట్లో ప్రధానమైనటువంటి దారి ఆచార్యుడి యొక్క బ్లెస్సింగ్స్, ఆచార్యుడి యొక్క అనుగ్రహం. ఆచార్యుడి యొక్క అనుగ్రహం కావాలంటే 5 సంస్కారాలు చేయాలి. 5 సంస్కారాలు ఏమిటి? తాప సంస్కారం. తాప సంస్కారం అంటే స్వామివారు ముందుగా శంకు చక్రాలని చక్కగా వేస్తారు. అయితే ఇక్కడ వారికి ఉన్నటువంటి ఆచార్యుల ద్వారా వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. తాప సంస్కారం. తర్వాత పుండ్ర సంస్కారం. వెంటనే పుండ్రం కూడా చక్కగా శ్రీచున్నం పెట్టుకొని అలా పాదం పెట్టుకుంటారు. పుండ్ర సంస్కారం. మూడవది పుండ్రస్తథానామం, నామ సంస్కారం. మనకి ఆ సంవత్సరాలు అయినప్పుడు ఒక నామాన్ని కూడా ఇస్తారనమాట. అదిన్నే మేము చాలాసార్లు మీ అందరికీ చెప్తాం. అడిగేన్ మన పేరు చెప్పుకొని రామానుజదాసన్, రామానుజదాసి, ఆడవాళ్ళైతే దాసి, మగవాళ్ళైతే దాసన్, దాసహ, ఇలా ఒక నామ సంస్కారం కూడా ఆ రోజు మనకు చేస్తారు. పుండ్రస్తథానామో మంత్రము, మంత్ర సంస్కారం కూడా ఇస్తారనమాట. ఆడాండి నుండి మనం చక్కగా అష్టాక్షరి మంత్రాన్నో లేకపోతే వారు ఉపదేశించిన మంత్రాన్ని మనము చక్కగా అనుసంధానం చేసుకుంటాం. దాన్నే మంత్ర సంస్కారం అంటారు. పుండ్రస్తథానామో మంత్రో యాగ. మనకు వెంటనే తెలియాల్సింది ఏంటిది అంటే తెలిసేది ఏంటిది? యాగం అంటే హోమం అనుకుంటాం. కానీ ఇక్కడ యాగం అంటే అర్థం పెరుమాళ్ళకి ఆరాధన చేయడం. ఆరాధన చేయడం అనేది ఒక యాగమే. పుష్పాలతో ఆరాధన చేసామనుకోండి, అది పుష్పయాగం. లేదా నామాలతో ఆరాధన చేస్తే అది అట్లాగా మనం ఏది చేసినా భగవంతుడికి ఆరాధన చేసేదాన్ని యాగం అంటారు. అట్లాగా ఆ రోజు నుంచి ప్రతి నిత్యం కూడా భగవంతుడికి ఆరాధన చేసేటువంటిది అది యాగం. అట్లాగా ఈ 5 సంస్కారాలు ఆచార్యుడి ద్వారా పొందినచో వారికి మోక్షము కలుగుతుంది అని చెప్పి కూడా మనకి చక్కగా అమ్మ ఆచార్య వైభవాన్ని ఇక్కడ తెలియజేసింది. ఎందుకు? ఈ 15 రోజులు వీళ్ళంతా కూడా వ్రత సాధకురాలను తయారు చేసుకున్నారు. వ్రత సాధకురాలను తయారు చేసుకొని ఈ 10 మంది గోపికల్ని అట్లాగే వీళ్ళందరిని పట్టుకొని ఆ నందగోపుడి యొక్క భవనం దగ్గరికి వెళ్ళి ముందుగా నందగోపుడిని పిలుస్తున్నారనమాట. ఎందుకు? ఆ కృష్ణుడిని చూడాలి అంటే ఈ నందగోపుడి యొక్క సంతకం ఉండాలి, ఈ నందగోపుడి యొక్క పర్మిషన్ ఉండాలి, లేదంటే కృష్ణుడు మనకు కనబడాడు. లాజిక్ కదా. కాబట్టి ఆ యొక్క నందగోపుణ్ణి ముందుగా నందగోప భవన రక్షక అనుకుంటూ ఆ నందగోపుణ్ణి కీర్తిస్తూ ఈ ద్వారపాలకుల్ని ఇద్దరిని కూడా చక్కగా అమ్మ కీర్తించడం ప్రారంభం చేసింది. మామూలుగా వీళ్ళు రక్షక భటులే కదా అని చెప్పేసి ద్వారపాలకులే కదా తలుపులు తెరు అంటే బాగోదు. వాళ్ళని కూడా కీర్తించుకుంటూ వాళ్ళ మనస్సును కూడా ఒప్పించకుండా అమ్మ కీర్తించడం ప్రారంభం చేసుకుంటూ కొడుతోన్నుం తోరణవాసల్ కాపానే, అదిగోండి పెద్ద పెద్ద జెండాలు అట్లాగే తోరణాలతోనూ ఉన్నటువంటి ఆ యొక్క ద్వారపాలకులను సంబోధిస్తున్నాడు. భరతుడు చిత్రకూటానికి వెళ్ళినప్పుడు శ్రీరాముని దర్శించుటకు వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మణుడు కట్టినటువంటి ఆ యొక్క నారచీరలను చూసి ఆ రాముణ్ణి చూసినంతగా పోయాడు అనమాట భరతుడు. అట్లాగే ఇక్కడ కూడా అదిగోండి ఆ నందగోప భవనానికి వెళ్ళి పెద్ద పెద్ద జెండాలు ఉన్నటువంటి ఆ యొక్క జెండాలను చూసి ఆ తోరణాలను చూసి ఇక్కడ గోపిక బృందం అంతా కూడా ఎంతో ఆనందంతో పొంగిపోయారు. ఆహా, ఇంకా మేము వచ్చేసాం స్వామి దగ్గరికి, ఇంకా చేరువలో ఉన్నాము, ఇంకా స్వామివారి చింతకు వెళ్ళడానికి, ఆ కృష్ణుని పొందడానికి అని చెప్పి ఎంతో పొంగిపోయారు అనమాట. మనము ఆలయాలను చూస్తుంటే కూడా ఇక్కడ ఆలయం ఉంది అని చెప్పి ఎత్తైన ధ్వజస్తంభాన్ని అట్లాగే రాజగోపురాన్ని చూసి అక్కడ ఆలయం ఉంది అనుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఆ భవనం చుట్టూ కూడా మంచి తోరణాలు అట్లాగే ఎత్తైన జెండాలుండి ధ్వజాలుండి మంచిగా వెలుగుతుందన్నమాట ఆ యొక్క నందగోప వ్రజం. మని కదవంతాల్ తిరవాయ్, అదిగో మనులలో నిక్షిప్తమైనటువంటి కవాటము గడియ తెరువుము అని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ద్వారపాలకులు ఇలా అన్నారన్నమాట. నందవ్రజమున రాక్షస భయం అధికంగా ఉంది, శ్రీకృష్ణుడికి అపద్రవం కలగొచ్చేమో, మేము వాళ్ళని కాపాడడానికి మేము ఇక్కడ ఉన్నాం, మీరేంటి ఈ సమయంలో వచ్చారు? ఇంకా తెల్లవారు కాలేదు,
ప్రొద్దున్నే లేచి వెళ్ళారు కదా, బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళారు, సుమారుగా చీకట్లోనే ఉన్నారు. మీరేంటి ఈ టైంలో వచ్చారు, ఈ సమయంలో వచ్చారు? మేము ఆ యొక్క నందగోపుడి యొక్క కుమారుణ్ణి మేము రక్షించడానికి మేము ఇక్కడ ఉన్నాము అనగానే ఆ యొక్క గోపికలు అన్నారు, అయ్యా ఆయర్ శిరుమియరో మీకు, మేము గొల్ల పిల్లలమయ్యా, మా యొక్క మేము ఎలా ఆయన చేయగలుగుతాం, మేము చిన్నపిల్లలం కదా అన్న వెంటనే మళ్ళీ ద్వారపాలకులు, మేము ఆడపిల్లలం కదా అన్న వెంటనే ద్వారపాలకులు ఇలా అన్నారు, అదిగోండి శూర్పణఖ కూడా స్త్రీనే, కానీ ఆ రాముడికి ఆపదలు తీసుకొచ్చి పెట్టింది, మీరు కూడా అలానే వచ్చారా అని చెప్పి ఆ ద్వారపాలకులు అడుగుతారు. వీళ్ళకి ఎంత కోపం రావాల్సినా కూడా వీళ్ళు కోపగించుకోలేదు. అయినా సరే మళ్ళా ద్వారపాలకులు గోపికలు, ఆమె రాక్షస స్త్రీ, మేము అలా కాదు, మేమందరం కూడా గోపాలకుడి యొక్క వంశానికి చెందినటువంటి గోపికలం మేమందరం కూడా అని చెప్పి అమ్మ చెప్పింది. అప్పుడు ద్వారపాలకుడు, రాక్షస అయినటువంటి పూతన కూడా గోపిక వేషంలో వచ్చింది కదా, పూతన కూడా గోపికా వేషంలో వచ్చి ఆ యొక్క కృష్ణుడిని సంహరిద్దామని అనుకుంది. అప్పుడు కూడా మళ్ళీ గోపికలు అంటారన్నమాట, ఆ పెద్ద వయస్సు కలది, అందుకే మాయలు తెలుసు, మాకు అలాంటి మాయలు మాకు తెలియదు, మేము ఇంకా చిన్నపిల్లలమే అని చెప్పి చక్కగా అందాల తల్లి బదులిస్తుంది. అప్పుడు ద్వారపాలకులు, అమ్మ వయస్సు చూసి ధైర్యపడే అవకాశం లేదు, లేగదూడ కూడా రాక్షసుడై మా స్వామినికి హాని చేయడానికి కలిగించింది అని చెప్పగానే గోపికలు, మేమందరం కలిసి వచ్చాం కదా, ఇంకా సందేహపడకండి అని చెప్పేసి కూడా అడుగుతుంది. అప్పుడు ద్వారపాలకులు, కరదూషణాదులు కూడా సమానంగా వచ్చారు కదా, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు, మీరందరూ వచ్చారు, అసలు ఏం చేయడానికి వచ్చారు? మీరు వచ్చేమో తలుపులు తీయమంటున్నారు, వచ్చి నేను తలుపులు తీయాలంటే మీరు కారణం చెప్పండి, లోపలికి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారని చెప్పి ఆ ద్వారపాలకులు ఇక్కడ ఉన్నటువంటి గోపికా బృందాన్ని అడుగుతారనమాట. అరై పరై మాయన్ మణివన్నన్ నిన్నలే వాయి నేర్దాన్, అదిగోండి ధ్వని చేసేటువంటి పరై అనేటువంటి వాయిద్య విశేషం ఇస్తానని మా అందరికి కూడా మాయావి మణివర్ణుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మాకు నిన్నటే వాగ్దానం చేశారు, నిన్ననే మాకు మాట ఇచ్చాడా శ్రీకృష్ణుడు, పరై అనేటువంటి వాయిద్య విశేషం మీకు ఇస్తాను అని చెప్పేసి, కాబట్టి మేమందరం కూడా వచ్చాము అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మీరు చెప్పినవన్నీ నిజమేనా అని అక్కడ మిమ్మల్ని పరీక్షించడానికి లోపలికి ప్రవేశం లేదని చెప్పి ద్వారపాలకుడు అన్న వెంటనే, తోయోమాయ్ వందో, మేము పరిశుద్ధమై వచ్చాము, చక్కగా శ్రీకృష్ణుని నామస్మరణ చేయడానికి మేము వచ్చాము అని చెప్పగానే, తుయిలడప్పాడువాన్, అదిగోండి మేల్కొనడానికి స్వామిని అప్పుడే నిద్ర లేపుతారా అని చెప్పి, ఎందుకంటే ఆ యొక్క రక్షక భటుడి యొక్క ద్వారపాలకుడి యొక్క లక్షణం ఏమిటి, ఆ స్వామి వారికి ఏ విషయంలో కూడా హాని చేయకుండా ఉండడం. నిద్ర భంగం చేస్తారా మీరందరూ వచ్చి, ఎందుకంటే మీరేమో పాటలు పాడుతూ అంటున్నారు శ్రీకృష్ణుడు, మీరందరూ మామూలుగా ఉంటారా? ప్రొద్దున్నే వచ్చి ఏం చేస్తారు, ఒక పాట పాడమంటే 4 పాటలు పాడతారా? కృష్ణుడి మీద ప్రేమతో ఒక మంగళహారతి అంటే 4 మంగళహారతులు పాడతారు, మీకున్న ప్రేమ అట్లాంటిది. అట్లాగే ఆ కృష్ణుడి మీద ఉన్న ప్రేమతోని పాడేసరికి పడుకున్నవాడు చిన్ని కృష్ణుడు లేచి వస్తాడేమో అని చెప్పి అడగగానే, నేను అలా మేల్కొప్పడానికి రాలేదు, మేల్కొనే పాసనం ఇంకోటి ఉంది, కేవలము ఆ శ్రీకృష్ణుడు పడుకుంటే ఆయన్ని ఆ నిద్రని చూసి చక్కగా కీర్తిద్దామని చెప్పి వచ్చాము అని చెప్పి అమ్మ పలుకుతుంది. వాయాల్ మున్నం ఆత్తాదే అమ్మ, ఇంకా ముందు మీ నోటి మాటలతో మమ్మల్ని నిషేధించకండి స్వామి, చక్కగా ఆ యొక్క తలుపుల్ని తెరువు అని చెప్పి అడుగుతుంది. నేనేస నిలైక్కదవం నీకు, అదిగో ప్రేమపూర్ణులైనటువంటి నీ తలుపులు నీవే తెరుపు అంటే ఆ యొక్క ఏం చేస్తారు ఆ ద్వారపాలకులు ఇద్దరు కూడా, సరే మీరు కృష్ణుడిని కీర్తించడానికి వచ్చారు కదా, తలుపులు తీసుకొని వెళ్ళండి అని చెప్పగానే, లేదు ఆ ద్వారపాలకులు తీస్తేనే అది ఆనందం, మీరిద్దరే కూడా తెరవండి అయ్యా అని చెప్పేసి కూడా అమ్మ అడిగి, ఆ తలుపులకు కూడా ఎంత శ్రద్ధనో, ఎందుకు ఆ కృష్ణుడిని కాపాడాలి, కృష్ణుడిని చక్కగా చూసుకోవాలని చెప్పేసి ఒకదానికొకటి గట్టిగా బంధింపబడి ఉన్నాయి. ఆ తలుపుల్ని నువ్వే తెరవయ్యా అని చెప్పి ఆ యొక్క ద్వారపాలకుల్ని ఈరోజు ఆరాధన చేసి ఆ ద్వారపాలకుల్ని కీర్తించి చక్కగా ఆ యొక్క తలుపులు తెరిపించుకుంటుంది ఆండాళ్ తల్లి. అలాంటి ఎంత చక్కటి వైభవం చూడండి, ఆచార్యుడి గురించి చెప్పింది. అట్లా